ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి మన సొంత రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యాశాఖలో క్లర్క్ లెవెల్ జాబ్స్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే వచ్చింది. జస్ట్ మీరు ఇంటర్ కానీ 12th పాస్ అనే సర్టిఫికేట్ ఉంటే ఈ జాబ్స్కి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఎటువంటి ఎగ్జామ్ అయితే ఉండదన్నమాట. జస్ట్ మీకు ఇంటర్వ్యూ ద్వారానే సెలెక్షన్ చేస్తున్నారు. అండ్ మనకి జాబ్ పోస్టింగ్ కూడా మన సొంత రాష్ట్రంలోనే ఉంటుంది. ఏపీ, తెలంగాణ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఎలిజిబులే. ఈ వీడియోలో మీకు జాబ్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేసుకోవాలో కూడా ఇదే వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో మీ నుంచి ఒకే ఒక చిన్న లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. తప్పనిసరిగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని కంప్లీట్గా అయితే చూడండి. ఫ్రెండ్స్, మీరు ఇంటి దగ్గర ఉండి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఆన్లైన్లో ప్రిపేర్ అవ్వాలనుకున్నట్లయితే మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీ చేత అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి రైల్వేస్, బ్యాంక్, ఎస్ఎస్సి అండ్ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ అన్ని రకాల పోటీ పరీక్షలకి సంబంధించి మన యాప్లో అయితే మీకు క్లాసెస్ అయితే అందిస్తున్నాము. కేవలం మీకు 999 రూపీస్కి 1 year వరకు కూడా వ్యాలిడిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. మీకు కాంబో కోర్స్ పైన మాత్రం కేవలం 799కి 1 year వరకు కూడా వ్యాలిడిటీ ఇస్తున్నాము. మీకు ఇందులో ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. డెమో వీడియోస్ ఒకసారి వినండి. అప్పుడు నచ్చితేనే ఫుల్ కోర్స్ తీసుకోండి. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్ ఉంటుంది. ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి. నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ కింద పనిచేస్తున్న ఎన్సీఈఆర్టీకి సంబంధించి యూనిట్ అయినటువంటి రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్కి సంబంధించి ప్రభుత్వ సంస్థ నుంచి మనకి 19th June ఈ నోటిఫికేషన్ అయితే వచ్చింది. మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అయితే ఇచ్చారు. ఇక్కడ మీకు నోటిఫికేషన్ నెంబర్ కూడా ఇచ్చారు. సో మీకు డైరెక్ట్గా వాకిన్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. మీకు ఎటువంటి రిటర్న్ టెస్ట్ అనేది ఉండదన్నమాట. సో మీకు డైరెక్ట్గా ఇంటర్వ్యూస్ చేస్తారు. అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా చాలా రకాల ఉద్యోగాల్ని భర్తీ చేస్తున్నారు. మీకు 1 by 1 జాబ్ డీటెయిల్స్ చెప్తాను, క్లర్క్ లెవెల్ జాబ్స్తో పాటుగా. సో ముందుగా మనకి ఇక్కడ కంప్యూటర్ ప్రోగ్రామర్ అని చెప్పేసి వేకెన్సీ ఉంది. సో దీనికి వచ్చేసి మనకి సాలరీ 50,000 per month సాలరీ ఉంటుంది. ఏజ్ లిమిట్ కూడా చూడండి, 45 years లోపు ఏజ్ ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి 30 June ట్యూస్డే రోజు మీకు మార్నింగ్ 10 AM ఇంటర్వ్యూస్ అయితే స్టార్ట్ అవుతాయి. ఈ పోస్ట్కి సంబంధించి క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేది కంప్యూటర్ అప్లికేషన్లో కానీ, కంప్యూటర్ సైన్స్ కానీ, కంప్యూటర్ టెక్నాలజీకి సంబంధించి కానీ చేసిన వాళ్ళు, లేకపోతే ఎంటెక్ చేసినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. కాకపోతే మీకు మినిమం 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది ఎలక్ట్రానిక్ డేటా ప్రాసెసింగ్ కానీ, కంప్యూటర్ ప్రోగ్రామింగ్కి సంబంధించి ఉండాలి. ఒకవేళ ఈ క్వాలిఫికేషన్ లేకున్నా మీరు బీఈఆర్, బీటెక్ అనేది కంప్యూటర్ అప్లికేషన్స్ ఆర్ కంప్యూటర్ సైన్స్లో చేసి ఉండి 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. లేకుంటే మీరు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్కి సంబంధించి బీటెక్ చేసి సంబంధిత విభాగంలో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి గ్రాఫిక్ డిజైనర్. సో దీనికి వచ్చేసి మనకి క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే ఫైన్ ఆర్ట్స్ కానీ, గ్రాఫిక్ డిజైన్ కానీ, యానిమేషన్, అప్లైడ్ ఆర్ట్స్ కానీ ఈ యొక్క విభాగాల్లో 4 years డిగ్రీ అనేది కంప్లీట్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. దీంతోపాటు మీకు 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఒకవేళ క్వాలిఫికేషన్ లేకుండా మీరు ఏదైనా విభాగంలో డిగ్రీ చేస్తుండి, సంబంధిత విభాగంలో మీరు డిప్లొమా చేస్తుండి 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు. 50,000 per month మీకు సాలరీ పే చేస్తారు. 45 years లోపు ఏజ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 30 June రోజు మీకు మార్నింగ్ 10 AM ఇంటర్వ్యూస్ అయితే స్టార్ట్ అవుతాయి. కాబట్టి మీరు మార్నింగ్ 10 AM కంటే ముందే అక్కడ మీరు ఉండడానికి అయితే ట్రై చేయాలన్నమాట. అండ్ మనకి నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి జూనియర్ ప్రాజెక్ట్ ఫెలోషిప్కి సంబంధించి. సో దీనికి వచ్చేసి మనకి సాలరీ వచ్చేసి ఎంత పే చేస్తారంటే, ఒకవేళ మీకు పిహెచ్డి కనుక ఉంటే, పిహెచ్డి కానీ నెట్ కనుక మీరు క్వాలిఫై ఉంటే 37,000. ఒకవేళ మీకు ఎలాంటి పిహెచ్డి కానీ నెట్ కానీ లేకుంటే 35,000 per month మీకు సాలరీ పే చేస్తారు. 40 years లోపు ఏజ్ ఉండాలి. సేమ్ మీకు 30 June రోజు ఇంటర్వ్యూస్ అయితే ఉంటాయి. క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ అనేది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అంటే ఎంఎడ్లో చేసి ఉండాలి. లేకుంటే ఎడ్యుకేషన్ స్టడీస్ కానీ, ఎడ్యుకేషనల్ టెక్నాలజీకి సంబంధించి కానీ, లేదంటే ఎనీ అదర్ రిలేటెడ్ డిసిప్లిన్స్లో ఎడ్యుకేషన్కి సంబంధించి చేసిన వాళ్ళు మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదనమాట ఈ జాబ్కి. ఫ్రెషర్స్ అందరు కూడా ఎలిజిబులే. అండ్ దీనికి సంబంధించి 40 years లోపు ఏజ్ అనేది ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి మనకి జూనియర్ ప్రాజెక్ట్ ఫెలోకి సంబంధించి ఇది కూడా. సో దీనికి కూడా సేమ్ క్వాలిఫికేషన్ అండ్ సేమ్ సాలరీ ఉంటుంది. కాకపోతే మనకి ఈ ప్రాజెక్ట్కి సంబంధించి పోస్ట్ కూడా అనేది వేరుగా ఇచ్చారు. నెక్స్ట్ మనం చెప్పుకున్నటువంటి క్లర్క్ లెవెల్ జాబ్ అనమాట. అదే మనకి కంప్యూటర్ టైపిస్ట్. సో దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ ఏంటంటే మినిమం మీరు 12th పాస్ కానీ, లేదంటే ఇంటర్మీడియట్ కానీ పాస్ అయిన వాళ్ళు ఎలిజిబుల్. దాంతోపాటు మీరు గ్రాడ్యుయేషన్ చేసినా కూడా అప్లై చేసుకోవచ్చు. జస్ట్ మీరు ఇంటర్ పాస్ అని కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట.
కాకపోతే మీకు కంప్యూటర్ అప్లికేషన్కి సంబంధించి నాలెడ్జ్ ఉండాలి అండ్ మీకు తెలుగు అండ్ ఇంగ్లీష్కి సంబంధించి టైపింగ్ నాలెడ్జ్ ఉండాలి అని చెప్పేసి ఇచ్చారు. సో మీకు మినిమం టైపింగ్లో ఇంగ్లీష్కి సంబంధించింది అయితే 35 వర్డ్స్ పర్ మినిట్, తెలుగుగా అయితే 30 వర్డ్స్ పర్ మినిట్ టైపింగ్ స్కిల్స్ అయితే ఉండాలి. మీకు ఎక్స్పీరియన్స్ లేకుండా అవసరం లేదు, ఇది డిజైరబుల్ అని చెప్పేసి ఇచ్చారు కాబట్టి అవసరం లేదు. రెమ్యునరేషన్ వచ్చేసి సాలరీ 22,000 పర్ మంత్ పే చేస్తారు. 45 ఇయర్స్ లోపు ఏజ్ ఉండాలి. దీనికి మాత్రం మనకి ఇంటర్వ్యూస్ మాత్రం సేమ్ డే 30 జూన్ రోజు మీకు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయబోతున్నారు. అండ్ దీనికి సంబంధించి కూడా ఏజ్కి సంబంధించి కూడా మీకు క్యాస్ట్ వర్గా ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్, పీడబ్ల్యూడీ వాళ్ళకి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటాయని చెప్పేసి ఇచ్చారు. అండ్ మనకి క్వాలిఫికేషన్కి సంబంధించేమో జనరల్ వాళ్ళైతే 55% మార్క్స్తో పాస్ చేయాలి. అండ్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళైతే మినిమం మీరు 50% మార్కులతో పాస్ అని కూడా. సో జాబ్స్కి సంబంధించి మీరు అప్లై అయితే డైరెక్ట్గా మీరు ఇంటర్వ్యూకి అయితే వెళ్ళొచ్చు అనమాట. మరి ఈ జాబ్ నోటిఫికేషన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే మనకి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ఒక ప్రభుత్వ సంస్థ నుంచి అయితే రావడం జరిగింది. అయితే మీకు ఒక డౌట్ రావచ్చు, మేము తెలంగాణ వల్ల మేము ఎలిజిబుల్ అని చెప్పేసి. ఎస్, మీరు కూడా అప్లై చేసుకోవచ్చు, ఎందుకంటే మనకి ఇది స్టేట్ గవర్నమెంట్కి సంబంధించింది కాదు, ఇది సో సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించింది. కాకపోతే మనకి ఈ యొక్క ఇన్స్టిట్యూట్ మాత్రం నెల్లూరులో ఉంది కాబట్టి మీకు పోస్టింగ్ అనేది అక్కడ ఇస్తారు. అండ్ మనకి జాబ్స్కి సంబంధించి మీకు ఇది కాంట్రాక్చువల్ బేసిస్ కింద తీసుకుంటున్నారు, అంటే ప్రాజెక్ట్ బేసిస్ కింద. సో వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి ఇంకా మీకు వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి మీకు ఎక్స్టెన్షన్ అనేది చేస్తారంట, టెన్యూర్ పీరియడ్ అనేది. ఇక్కడ మనకి టెన్యూర్ పీరియడ్కి సంబంధించి డేట్స్ కూడా ఇచ్చారు, అన్నీ కూడా ప్రాపర్గా అయితే చెక్ చేసుకోవచ్చు. అయితే ఈ జాబ్స్కి సంబంధించి ఎలా అప్లై చేయాలి? సో మనకి అప్లికేషన్ ప్రాసెస్ అంటూ సపరేట్గా ఏం లేదనమాట. సో మీరు కనుక ఎలిజిబుల్ అయ్యి ఉంటే సో మీరు ఏం చేయాలంటే మీరు రెజ్యూమే అండ్ మనకి బయట బయోడేటా ఫామ్ దొరుకుతుంది కదా బుక్ స్టాల్లో, ఆ యొక్క బయోడేటా ఫామ్ తీసుకోండి. దాన్ని ప్రింట్ తీసుకున్న తర్వాత ఆ బయోడేటా ఫామ్లో కానీ మీ రెజ్యూమేలో దాంతోపాటు అన్ని డీటెయిల్స్ రాసుకొని మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్తో పాటు మీ జిరాక్స్ కాపీస్, మీ క్వాలిఫికేషన్కి సంబంధించి జిరాక్స్ కాపీస్ అన్నీ కూడా మీరు ఇంటర్వ్యూకి అయితే తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. సో ఎలాంటి ఫీజు కూడా లేదు, మీరు డైరెక్ట్గా మనకి ఇక్కడ వాళ్ళు ఏదైతే లొకేషన్ చెప్పారో సో మనకి లొకేషన్ వచ్చేసి ఒక రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏదైతే ఎడ్యుకేషన్కి సంబంధించి నెల్లూరు జిల్లాలో ఉందో ఆ లొకేషన్కి మీరు డైరెక్ట్గా వాకిన్ ఇంటర్వ్యూకి అటెండ్ అయితే సరిపోతుంది. అండ్ దీనికి సంబంధించి మీకు సెలక్షన్ కూడా అదే రోజు కంప్లీట్ చేస్తారు. మనకి 30 జూన్ ట్యూస్డే రోజు మీకు మార్నింగ్ 10 AM కంటే ముందే మీరు నియర్లీ 8:30 AMకి అక్కడ ఉంటే మీకు ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. దాని తర్వాత ఈ జాబ్కి సంబంధించి ఇంటర్వ్యూస్ అయితే స్టార్ట్ చేస్తారు. మీకు ఈ యొక్క కంప్యూటర్ టైపిస్ట్కి సంబంధించి మీకు స్కిల్ టెస్ట్ కండక్ట్ చేసేటువంటి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో దీని తర్వాత డైరెక్ట్గా ఒక వేకెన్సీస్కి అయితే ఫైనల్ సెలక్షన్ అయితే చేస్తారు. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే జాబ్స్ గురించి మీకు డైరెక్ట్గా వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా మన వాట్సాప్ ఛానల్లో ఇస్తాను వీలైతే. సో అక్కడ నుంచి మీరు వెళ్ళి కూడా అన్ని డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. సో ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే ఈ జాబ్ గురించి నాకు కామెంట్లో అయితే అడగండి. సో ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో ఎవరైతే ఇలాంటి జాబ్ స్కిల్స్ ఉండి సో ఖాళీగా ఉన్నారో వాళ్ళకి డెఫినెట్గా అయితే షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.